guys, welcome back to the channel. Nenu me Durga Prasad. So Big Boss season 10 Telugu. So updates చూసామా, contestants list updates మన దగ్గర ఉన్నాయి. Expected 98% ఈ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. ఆ కంటెస్టెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవి మాట్లాడదాం. దాంతో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ ఇన్సైడ్ హౌస్ థీమ్ ఎలా ప్లాన్ చేశారు, ఈసారి గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈసారి మాట సవాళ్ళు కాదు ఆటే సవాళ్ళు అన్నారు. ఆ డైలాగ్ తగ్గట్టే ఈసారి గేమ్స్ ఉండబోతున్నాయి. ఈసారి హౌస్ థీమ్ కూడా అలాగే ఉండబోతుంది. అది ఏంటని ఆ అప్డేట్స్ కూడా మాట్లాడదాం. దాంతో పాటు అగ్ని పరీక్ష ఇంకా ఎందుకు రిలీజ్ చేయలేదు, ప్రోమో ఏం జరుగుతుంది, ఎప్పుడు కామన్ మ్యాన్ ఆడిషన్స్ రిలీజ్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అగ్ని పరీక్ష అనేది కూడా సో డీటెయిల్డ్ గా మీకు చెప్తామా. ఈ వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎప్పటిలాగే నా రిక్వెస్ట్ ప్లీజ్ వీడియో లైక్ చేయి, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో పెట్టుకో. సో ఇక బిగ్ బాస్ హౌస్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ నుంచి మాట్లాడబడుతుంది. ఈసారి హౌస్ ని ఎలా డిజైన్ చేయబోతున్నారు, ఈసారి హౌస్ ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ హౌస్ అనేది. సో మనకు తెలుసు రంగుల కలర్ఫుల్ గా ఉంటది. ఈసారి కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ అట, ఫ్యూచరిస్టిక్ డిజైన్ థీమ్ లో కన్వర్ట్ చేశారు హౌస్ ని. సో ఐ మీన్ లైక్ స్మార్ట్ లైటింగ్ ఉండబోతుందంట, ఏఐ సెటప్స్ ఉండబోతున్నాయంట, టెక్నాలజీ ప్లస్ హైటెక్ టాస్క్లు ఉంటాయంట. సరే, హైటెక్ టాస్క్ ప్లస్ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయంట. ఈసారి స్మార్ట్ అండ్ స్ట్రాటజీస్ ప్లేస్ తో వెళ్ళాలి. ఈసారి కంటెస్టెంట్స్ అయితే అంత ఈజీగా ఉండదంట ఈసారి బిగ్ బాస్ సీజన్ అనేది. బికాస్ స్మార్ట్ ప్లేయింగ్ చేయాల్సి వస్తుంది. స్మార్ట్ ప్లేయింగ్ వచ్చేసి హైటెక్ తో కూడిన టాస్క్లు ప్లస్ సిచ్యువేషన్స్, సింపుల్ గా చెప్పాలంటే స్ట్రాటజీస్ ప్లస్ స్మార్ట్ ప్లే కాంబోలో వెళ్ళాల్సి వస్తుంది. అదే విధంగా ఈసారి బిగ్ బాస్ మాత్రం ఓన్లీ ఫిజికల్ ఛాలెంజెస్ కే కాదు, టెక్నాలజీ బేస్డ్ ఛాలెంజెస్ కుంటే సింపుల్ గా చెప్పాలంటే ఫిజికల్ ప్లస్ టెక్ కాంబోలో రాబోతుంది ఈ బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం. అందుకే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు నాగార్జున గారు అన్నారు ఈసారి మాటల సవాళ్ళు కాదు ఆటే సవాళ్ళు అనేది. బికాస్ మీరు అంత స్మార్ట్నెస్ గా ఉండాలి ఈసారి వెళ్ళే కంటెస్టెంట్స్ లో. ఈసారి అంత స్మార్ట్ గా స్ట్రాటజీలు వేయాలి, ఈసారి అంత స్మార్ట్ గా ప్లే చేయాలి. బికాస్ టెక్నాలజీతో కూడుకున్న హౌస్ కాబట్టి ఈసారి కంప్లీట్ మోడర్న్ ప్లస్ నెక్స్ట్ జనరేషన్ వైబ్ ఉంటుందంట హౌస్ లో. మరి వింటుంటేనే మనకి చాలా కొత్త రకంగా అనిపిస్తుంది. మరి చూడాలి రేపు పొద్దున్న రిలీజ్ అయినప్పుడు, అలా షో స్టార్ట్ అయినప్పుడు మనకి హౌస్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది ఇప్పటి వరకు హౌస్ కున్న అప్డేట్స్ మావా. అయితే మరి ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ కి వస్తే ఫస్ట్ కామెడియన్ క్యారెక్టర్ కామెడీ కేటగిరీ కింద వస్తే సో జబర్దస్త్ ఫేమ్ నూకరాజు హౌస్ లోకి రాబోతున్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో రన్నర్ అప్ అయ్యాడు. సో అప్పుడు కపుల్ గా వెళ్ళి చాలా బాగా స్ట్రాటజీస్ వేస్తాడు గేమ్స్ మీద కొంచెం మైండ్ ఎక్కువ ఉంది, గేమ్ ఎక్కువగా స్ట్రాటజీగా ఆలోచించగలడు కాబట్టి. సో ఈసారి మరి నూకరాజు వస్తున్నాడు. అక్కడ మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో చూసే టెంపర్ ని కంట్రోల్ చేసుకొని మరి బిగ్ బాస్ లో ప్లస్ చేసుకుంటారు. బికాజ్ ఆల్రెడీ కొంచెం మనోడికి ఏంటి ఫ్యాన్ బేస్ ఫాలో అయిపోయింది, బికాజ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. సో మనకి రీసెంట్ గా అయింది కాబట్టి 2 months గ్యాప్ కాబట్టి పెద్ద ఇది ఉండదు. సో ఇంకొంచెం అతను పాపులర్ చేసుకోవచ్చు, ఇంకొంచెం బజ్ క్రియేట్ అవ్వచ్చు. ఈసారి పక్కా టీఆర్పీ పేలిపోయేటట్టు కంటెస్టెంట్స్ లో కూడా ఉన్నారు లిస్ట్ లో. అదే ఒకటి నూకరాజు, టెంపర్. ఇంకోటి చూసుకుంటే ఇంకో ఫేమ్ కమెడియన్ కేటగిరీలోనే జబర్దస్త్ రాకేష్, మనందరూ తెలుసు చిన్నపిల్లలతో స్కిట్ చేస్తూ ఉంటాడు. సో ఆయన కూడా రాబోతున్నాడు. జబర్దస్త్ రాకేష్ నేమ్ కన్సిడరేషన్ లో ఉంది. ఇంకోటి మోస్ట్ ఎక్స్ప్రెస్ హరి మనకు తెలుసు బిగ్ బాస్ 9 కి రైటర్. సో అలాగే మన ఆదివారం పరిమాణ షో రైటింగ్, కుక్ విత్ జాతిరత్నాలు వీటన్నిటికీ రైటింగ్ చేస్తుంటాడు. అండ్ దాంతో పాటు ఆ షోస్ లో కనపడినప్పుడు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఈసారి ఆయన కూడా రాబోతున్నారు. సో హై ఛాన్సెస్ ఇప్పుడు చెప్పే లిస్ట్ అంతా మాత్రం 98% కన్ఫర్మ్ అవ్వ. ఒక 2% అటు ఇటు అయ్యి వాళ్ళ కాల్ షీట్స్ కుదరకో లేదంటే ఏమన్నా అవ్వచ్చు ఇంటర్వ్యూస్ ఫైనల్ వల్ల. సో వీళ్ళైతే కన్ఫర్మ్. సో ఎక్స్ప్రెస్ హరి రాబోతున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి సింగర్ కేటగిరీలో చూసుకుంటే సింగర్ మంగళి రాబోతుంది. సో మనందరికి తెలుసు ఈ మధ్య చాలా కాంట్రవర్షియల్ గా అయిపోయింది మంగళి. సో అది ప్లస్ అవుతుంది. సో అది ఒకటి ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి మనకి తెలుసు స్కామ్ గురించి ఇదని చెప్పేసి. సో సింగర్ మంగళి చాలా పాపులర్ అయింది. సో కాంట్రవర్షియల్ ప్లస్ సింగింగ్ కేటగిరీలో ఈవిడ రాబోతుంది. సో ఈవిడ మీద ఉన్న అపవాదాలు ఏదో అనుకుంటారో సో ఆమె క్యారెక్టర్ ని మార్చుకోవడానికో లేదంటే ఆమె క్యారెక్టర్ ని చూపించుకోవడానికో ఈవిడ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో సింగర్ మంగళి. సో ఇక సీరియల్ మీద డాన్స్ కేటగిరీకి వెళ్దాం. డాన్స్ కేటగిరీలో మనకి సందీప్ మాస్టర్ ఆల్రెడీ లాస్ట్ సీజన్స్ లో వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ జ్యోతి రాబోతుంది. సో ఆవిడ వచ్చేసి మన డాన్స్ కేటగిరీలో రాబోతుంది. ఈ కొరియోగ్రాఫర్ లో డాన్స్ సెలబ్రిటీలో జ్యోతి మనకు తెలిసి ఈ మధ్య మంచి సాంగ్స్, హుక్కు స్టెప్ సాంగ్ కానీ మన శంకర్ వరప్రసాద్, అలాగే
గిరా 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 అని సాంగ్స్ లో మంచి ఫేమస్ తెచ్చుకున్నారు వీళ్ళిద్దరు కపుల్ కొరియోగ్రాఫర్స్ గా. సో ఈసారి ఆ కపుల్లో మన జ్యోతి గారు రాబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు మామ, సీరియల్ కేటగిరీలు. ఇంకెవరుంటారు, సీరియల్స్ వాళ్ళని ఎప్పుడు ఎక్కువగానే తీసుకుంటారు, మనం చూస్తూనే ఉంటాం. సో ఈసారి పల్లవి గౌడ. సో పల్లవి గౌడ మన అందరికీ తెలుసు, ఆవిడ మన సీరియల్ యాక్టర్, అలాగే కుక్ విత్ జాతరలో బాగా ఫేమస్ అవుతున్నారు. సో ఆవిడ రాబోతుంది. అలాగే తేజస్విని గౌడ. సో ఈ తేజస్విని గౌడ అనే పేరు మాత్రం కొన్ని సీజన్స్ నుంచి, ఎప్పుడైతే అమర్ వచ్చారో, అమర్ వచ్చిన తర్వాత సీజన్స్ నడుస్తూనే ఉంది, ఆవిడ వస్తుంది అనేది, బట్ రాలేదు. మరి ఈసారి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 98% వస్తుంది. సో అది తేజస్విని గౌడ. ఇక పవన్ కళ్యాణ్ అండ్ వసంతి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్, టైటిల్ విన్నర్ మీకు తెలుసు, వాళ్ళ జోడీ నుంచి పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. ఎందుకు మీకు టెంపర్ అని చెప్పే కదా, ఇతను కూడా చాలా బాగా గేమ్స్ ఆడతాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. సో గేమ్స్ చాలా టాప్ మ్యాచ్ ఆడతాడు, స్ట్రాటజీస్ బాగా వేస్తాడు. కాకపోతే ఆ మాట తీరు వదిలేటప్పుడు ఏం మాట్లాడతలేదు, ఆ టెంపర్ ఒకటి ఉంటుంది, హైపర్ టెంపర్. మరి వసంతి లేకుండా, కపుల్ గా లేకుండా సింగిల్ గా వచ్చి తన ఐడెంటిటీని మరి గుడ్ చేసుకుంటాడా, బ్యాడ్ చేసుకుంటాడా? సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసుకుంటే మనకి కొంచెం గుడ్ బ్యాడ్ అయ్యాడు కొంచెం ఎక్కువ. సో మరి ఇక్కడ వచ్చి తను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు, తన ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేసుకుంటాడో చూడాలి మరి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నాడు. సో ఇక శివ్ మనందరికీ తెలుసు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ప్రియాంక జైన్ ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు శివ్ రాబోతున్నాడు. ప్రియాంక జైన్ శివ్ కలిపి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి వెళ్ళారు. అక్కడ అన్ఫార్చునేట్లీ వాళ్ళు మధ్యలో వచ్చారు, బికాస్ అతనికి లెగ్ ఇంజూర్ అయ్యింది షో మధ్యలో. సో అది కంటిన్యూ చేయలేక వచ్చాడు. అతను కూడా ఒక హైపర్ మనిషి. సో మనం గత సీజన్స్ లో ఆయన మనకి జస్ట్ గెస్ట్లుగా వచ్చినప్పుడు మనం చాలా ఇంప్రెస్ అయ్యాం, శివ్ వస్తే బాగుండు అనేది. సో మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసిన తర్వాత కూడా ఇంప్రెస్ అవుతాం. కొంచెం ఓవర్ గా అనిపించిన మనోడు అగ్రెషన్ చూపించేస్తాడు ప్రియాంక జైన్ మీద, అదంతా మనకు కనిపించింది. మరి ఇప్పుడు ఆమె లేకుండా ఈయన వస్తున్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ శివ్. సో మంచి కాంటెస్ట్ నడుస్తుంది, బికాస్ వీళ్ళందరినీ మనం చూసేసాం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎవరిని, పవన్ కళ్యాణ్ కానీ, నోకరాజ్ కానీ, శివ్ కానీ. సో వీళ్ళందరినీ చూసాం కాబట్టి వీళ్ళ మధ్య మనకు తెలుసు, వీళ్ళు అయిపోయారు, వీళ్ళ వల్ల టీఆర్పీ వేసే ఛాన్సెస్ ఉంటాయని. సో అందువల్ల శివ్ కూడా రాబోతున్నాడు, టాస్క్లు బాగా ఆడతాడు, స్ట్రాటజీస్ బాగా వేయగలడు. సో శివ్ కూడా రాబోతున్నాడు సీరియల్ యాక్టర్ కేటగిరీ కింద. అలాగే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇక ఇన్ఫ్లుయెన్సర్ విషయానికి వస్తే మనకి బాగా పాపులర్ అయినప్పుడు మా ఇన్స్టా త్రూ కానీ ఏదైనా ఛానల్స్ త్రూ పాపులర్ అయిన వ్యక్తిని తీసుకుంటారు కాబట్టి అందులో ఫేమస్ రాము అంటారు. ఫేమస్ రాము, హీ హ్యాస్ ఆల్మోస్ట్ 1 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. సో ఇతను యాక్టింగ్ చేస్తాడు, ఇన్ఫ్లుయెన్సర్, ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్. తనదైన స్టైల్లో యాక్టింగ్ చేస్తాడు, తనదైన స్టైల్లో ఇంగ్లీష్ ని చేస్తా ఉంటాడు. సో ఆయన ఒక పాపులర్ మనిషి యాజ్ పర్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో. సో ఇంకోటి చూసుకుంటే కడలి సత్యనారాయణ. సో ఈ కడలి సత్యనారాయణ మనకి వాడు బాగా సుపరిచితురాలు. ఈ కొన్ని నెలల ముందు బాగా పాపులర్ అయింది ఒక రీల్తో. సో ఆడదంటే ఆడదైనా, ఆడింటికి అయినా మన ఇంటికి కదా అన్న ఒక రీల్ ఉంటది కదా, ఆ రీల్ ద్వారా ఈవిడ బాగా పాపులర్ అయింది. సో ఈవిడ కూడా దగ్గర 4 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇంకో కేటగిరీలో ఇన్ఫ్లుయెన్సర్ చూసుకుంటే రాయల్ మెక్ రమణాట. సో ఈయనకి దగ్గర 1.8 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఈయన ఛానల్లో. సో ఇన్ఫ్లుయెన్స్ కేటగిరీలో అయితే వీళ్ళు రాకపోతున్నారు. రాయల్ మేక్ రమణ, ఆయన కంటెంట్ చూడొచ్చు, క్రికెట్ విధంగా కానీ ఏదో సేవా కార్యక్రమాలు, సో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ కేటగిరీలో వీళ్ళు రాబోతున్నారు. మోస్ట్ కాంట్రవర్షియల్ కేటగిరీ కింద చూసుకుంటే అడ్వకేట్ సుబ్బు. సో మనకు తెలుసు ఇది మంగ్లీ స్కామ్ చుట్టూ తెలిసిన నిజాల్లో అట్లా ఈయన చెప్పినట్టువి. సో ఆ స్కామ్ లో, ఆ కాంట్రవర్షియల్ బాగా పాపులర్ అయిన వ్యక్తి సుబ్బు. సో ఈయన కన్ఫర్మ్ అంటే చెప్పలేం, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మంగళే ఉంది, ఇద్దరు కాంట్రవర్షియల్ ఉన్నప్పుడు ఒక్కరు తీసుకుంటారు, మంగళకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అడ్వకేట్ మధు కాకపోతే, లేదంటే నందు వరల్డ్. మనకి ఈ మధ్య రీసెంట్ ఇంకో స్కామ్ అని చెప్పేసి ఇంకో కాంట్రవర్షియల్ నడుస్తున్న హైలీ కాంట్రవర్షియల్ థీమ్స్ గా చూసుకుంటే నందు వరల్డ్ కానీ, నందు వరల్డ్ నుంచి నందు గారు కానీ, లేదంటే అడ్వకేట్ సుబ్బు, వీళ్ళిద్దరిలో ఎవరొకరు రావచ్చు, లేదా ఎవరు రాకపోవచ్చు. వీళ్ళ పేర్లు అయితే కన్సిడరేషన్ లో ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ లిస్ట్ లో ఉన్నాయి మామ, ఎక్స్పెక్టెడ్ లిస్ట్ లో ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ యాక్టర్ ప్రభాకర్ మీకు అందరికీ తెలుసు. గట్టిగా సింపుల్ గా చెప్పాలంటే కాలకయ్య అంటే మన అందరికీ సుపరిచితులు. ఆయన ఈ మధ్య కొంచెం కనిపించట్లేదు. సో ఈసారి ఆయన వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 98% ఈయన కూడా రాబోతున్నారు, యాక్టర్ ప్రభాకర్. సో ఇది మా లిస్ట్. ఇంకెవరన్నా మర్చిపోయినా ఒక నిమిషం. సో ఉన్న లిస్ట్ అయితే ఇది.
సో ఈ కంటెస్టెంట్స్ అయితే 98% ఈ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఒక 1 or 2% రావచ్చు, రాకపోవచ్చు కొంతమంది, కానీ మాక్సిమం పీపుల్ ఈ లిస్ట్ లో వచ్చి ఉండబోతున్నారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఖచ్చితంగా ఉంటారు. నేను చెప్పిన లిస్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ తో పాటు నోకరాజ్ ఉన్నాడు, శివ్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి ఖచ్చితంగా రాబోతున్నారు. వాళ్ళైతే 100%. సో మిగిలిన 98% కన్ఫామ్ గా వస్తారు. సో అందులో 1% అటు ఇటు చెప్పే కదా, అటు ఇటు అయినప్పుడు లాస్ట్ మినిట్ లో చేంజెస్ వల్ల కానీ వేరే వాళ్ళని కన్సిడర్ చేయడం వల్ల ఆ లిస్ట్ లో పోతారు. సో ఇదైతే ఎక్స్పెక్టెడ్ లిస్ట్ మామ. సో ఈసారి టోటల్ గా 20 నుంచి 22 మందిని తీసుకోబోతున్నారు. అందులో మనకు తెలిసి ఈసారి థీమ్ 10 దశావతారం, 10 మెంబర్స్ కామనర్స్, 10 మెంబర్స్ సెలబ్రిటీస్ అని. సో ఆ 10 మెంబర్స్ సెలబ్రిటీ లిస్ట్ వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎక్కువే ఉండొచ్చు, బికాజ్ వైల్డ్ కార్డులు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి. కామనర్స్ మనకి ఇంకా తెలియదు, అగ్ని పరీక్ష త్రూ రావాలి కాబట్టి. అలాగే వీళ్ళతో పాటు అగ్ని పరీక్ష సీజన్ 1 లో పాపులర్ అయిన వ్యక్తులు 1 or 2 పీపుల్ ఖచ్చితంగా ఉండొచ్చు ఈ లిస్ట్ లో. ఆ లిస్ట్ ఎవరైనా మనకి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ, బట్ అగ్ని పరీక్ష సీజన్ 1 నుంచి ఉన్న కంటెస్టెంట్ లో 1 or 2 పీపుల్ ఖచ్చితంగా ఉండబోతున్నారు. సో బిగ్ బాస్ 10 లో సెలబ్రిటీస్ కింద ఈసారి వాళ్ళు ఖచ్చితంగా. సో ఇంకోటి నెక్స్ట్ అగ్ని పరీక్ష ప్రోమో ఏం రాలేదు, ఆడిషన్స్ ఎప్పుడు అనే కదా. సెక్స్ అగ్ని పరీక్ష ప్రోమో అయితే షూట్ స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది. ఇవాళతో ఐ మీన్ ఈ వీడియో రిలీజ్ ఇవాళ అవుతుంది, ఇవాళ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3 to 4 days అరైల్స్ ఈ వీక్ లోపు మనకి అగ్ని పరీక్ష ప్రోమో వస్తుంది. దాంతో పాటు ఆడిషన్ అప్డేట్, కామన్ మ్యాన్స్ ఆడిషన్ అప్డేట్ కూడా వస్తుంది మామ. కామన్ మ్యాన్స్ ఆడిషన్ అప్డేట్ కూడా వస్తుంది. ప్రతిసారి చెప్తున్నా వస్తుంది 2 రోజుల్లో. ఈ వీక్ కంపల్సరీగా వస్తుంది కామన్ మ్యాన్ ఆడిషన్ అప్డేట్. రాసి పెట్టుకోండి ఎవరు రెడీగా ఉన్నారో, ఎవరు లక్కీ ఛాన్స్. అలాగే ఇంకో కంటెస్టెంట్ లిస్ట్ ఉన్నారు, మర్చిపోయా. కామన్ మ్యాన్ ఆడిషన్స్ జరుగుతాయి. సో దాని త్రూ సెలెక్ట్ అయ్యాలి. కొంతమంది అయితే లక్కీ కాంటెస్ట్ ఉండబోతుంది చెప్పా కదా. ఈసారి కామన్ మ్యాన్స్ కి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 10 నెంబర్స్ ఇట్ అంటారు, ఒక లక్కీ నెంబర్ వరకు తీసుకుంటారు. ఆ లక్కీ ఛాన్స్ పొందే వ్యక్తి మీలోనే ఉన్నారు మామ, మనలోనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మనలోనే ఉన్నారు. ఎస్పెషలీ లేడీస్ కంటే లేడీస్ సెంట్రిక్ గా జరగబోతుందంట. దాని నుంచి ఒక 1 or 2 పీపుల్ తీసుకునే ఛాన్స్ ఉంది లక్కీ డ్రా ద్వారా. బికాజ్ వాళ్ళకి ఎలాంటి అగ్ని పరీక్ష సెలక్షన్స్ ఉండవు, వాళ్ళకి ఎలాంటి సెలబ్రిటీ కేటగిరీ ఉండదు. బట్ ఈ చాయిస్ మనం లక్కీ డ్రా పెడతారు, లక్కీ కాంటెస్ట్ పెడతారు, ఆ కాంటెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 1 or 2 పీపుల్ దాని నుంచి వస్తారు. సో అది వాళ్ళు ఎలా వస్తారని తెలియదు. వాళ్ళని వైల్డ్ కార్డ్ గా పెడతారా లేదంటే స్టార్టింగ్ నుంచే పెడతారా ఈ లక్కీ కాంటెస్ట్ అనేది మనకు తెలియదు. అఫ్ కోర్స్ నేను అనుకోవటం ఏంటంటే ఇనీషియల్ గా పెట్టే కన్నా ఇనీషియల్ గా ఈ అగ్నిసాక్షి ప్రోమో, అగ్నిసాక్షి సెలక్షన్స్ ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మధ్యలో సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి సో ఖచ్చితంగా మోస్ట్ గోల్డ్ రిలేటెడ్ ప్రోమో అనుకుంటారా. సో ఐ మీన్ లైక్ బ్రాండ్ అనుకుంటా, దాని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ షో స్టార్ట్ అయ్యే టైంలో తీసుకుంటారు. తీసుకొని వైల్డ్ కార్డరీగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ లక్కీ కాంటెస్ట్ మాత్రం. సో ఆ లక్కీ కాంటెస్ట్ త్రూ వెళ్ళేవాళ్ళు. సో ఇది సో మొత్తానికి అగ్ని సాక్షి వచ్చింది సీరియల్ నేమ్ ఫ్లో అంతా కోసారు అంతేగాని. సో అగ్ని పరీక్ష 2 షూటింగ్ ప్రోమో స్టార్ట్ అవుతుంది చెప్పాను. ఆడిషన్స్ ఈ సీజన్ అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది జులై లాస్ట్ వీక్ లో స్టార్ట్ అవబోతుంది. జులై లాస్ట్ వీక్ లో అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అవబోతుంది. ఇది అయిన వెంటనే September 6 గుర్తుపెట్టుకోండి, September 6 బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ అవబోతుంది. ఈసారి మాట సవాళ్ళు కాదు, ఆటే సవాళ్ళు విత్ బ్లాస్ట్ ఆఫ్ టెక్ అండ్ కాంబోలో రాబోతుంది ఈసారి గేమ్ అనేది. రాసుకోండి, చూద్దాం మరి ఈ సీజన్ ఎంత బ్లాక్ బస్టర్ అయింది అనేది. నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి గత సీజన్ తో పోల్చుకుంటే. బికాజ్ 9 అయితే చాలా హిట్ అయిపోయింది, దానికి డబుల్ రెట్టింపుగా పెద్దగానే ప్లాన్ చేశారు. బికాజ్ అన్ని యాడెడ్ అడ్వాంటేజ్, అగ్ని పరీక్ష నుంచి వచ్చే వాళ్ళు కానీ, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి వచ్చే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేస్తుంది. ఒక ఫ్యాన్ బేస్ ఫుల్ అవుతుంది, మనం ఇన్వాల్వ్మెంట్ అవుతాం. అదే కంటెస్ట్ లో బిగ్ బాస్ 10 లో చూస్తాం, ఎలాంగ్ సెలబ్రిటీస్ చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈసారి సీజన్ మాత్రం. ఇది మా ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే చూశారు కాబట్టి లైక్ చేసేసేయండి. ఎలా అనిపించింది అప్డేట్ అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ నేను చెప్పిన లిస్ట్ లో ఎవరు రావాలి, ఎవరు ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మరి మీరు అప్లై చేయడానికి రెడీగా ఉన్నారా అగ్ని పరీక్ష ఆడిషన్స్ కి? కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అంటిల్ ద నెక్స్ట్ వీడియో ఉంటా. బై టాటా మామ.